హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళ సుప్రసిద్ధ తమిళ దర్శకుడు కె భాగ్యరాజ గారు ఇవాళ మరణించడం జరిగింది. అంటే భాగ్యరాజ అది ఒక రకంగా చెప్పాలంటే ఒక తమిళ్ సినిమాలో ఒక ఎర. ఆయన కెరీర్ ప్రారంభం నార్మల్గా భారతీరాజ దగ్గర 16 వయదునిల్లే సినిమా దగ్గరే ప్రారంభమయ్యి, అంతకుముందు ఆయన చిన్న చిన్న 2 నిమిషాలు 3 నిమిషాల వేషాలు కూడా అక్కడక్కడ ఆ సినిమాలోని ఈ సినిమాలను వేస్తూ కనిపించి ఏదో పొట్టపోసుకోవడం అనమాట. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు భారతీరాజా గారు కానీ, ఇళరాజా గారు కానీ, గంగయ్య అమరన్ కానీ, లేదా మన భాగ్యరాజా గారు కానీ, వీళ్ళందరూ దాదాపుగా పక్కనున్న పల్లెటూళ్ళ నుంచి ఆ రోజున మద్రాసులో ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీకి రావడం, అక్కడ పనులు నేర్చుకుని అక్కడ సినిమా ఇండస్ట్రీకి కావాల్సినట్టుగా ఎదిగి అక్కడ వాళ్ళని వాళ్ళు నిలబెట్టుకున్న టైమ్స్ అవి. ఆ టైమ్స్లో వచ్చిన అతనే భాగ్యరాజ. పల్లెటూరు నుంచి వచ్చి భారతీరాజా గారి దగ్గర అసిస్టెంట్గా చేరి, అంటే అంతకుముందు వేషాలు గట్టా అన్నీ వేస్తూ చిన్న చిన్న వేషాలు మెల్లిగా రైటింగ్ ద్వారా భారతీరాజా గారికి దగ్గర. అక్కడి నుంచి 16 వయదునిల్లే భారతీరాజా మొదటి సినిమా నుంచి కూడా ఆఖరి వరకు దాదాపుగా చాలా సినిమాలు, అంటే టిక్ 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 అని కానీ, లేకపోతే ఎర్ర గులాబీలు, ఇలాంటి సినిమాలన్నిటికీ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్కి భారతీరాజా గారితో భాగ్యరాజా గారు అసోసియేట్ అయ్యి, ముఖ్యంగా అతనిలోన ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఈరోజు మీరు ఎక్కడ చూసుకున్నా గ్రేట్ స్క్రీన్ ప్లే రైటర్, మాస్టర్ స్క్రీన్ ప్లే రైటర్, ఇవన్నీ మనం ఎక్కువగా థంబ్నెయిల్స్ చూస్తున్నాం. రాసే చోట కూడా దాని గురించి అలాగే రాస్తారు. ఎందుకంటే ఈజ్ నోన్ ఫర్ దట్. అంటే అప్పుడులో అంటే తమిళ సినిమాలు కొంచెం కలగపులగంగా ఉండేవి. స్క్రీన్ ప్లే మీద పెద్ద అంత అటెన్షను, దాన్ని ఎట్లాగా ఇంట్రెస్టింగ్గా చెప్పాలి, ఎడిటింగ్లో ఎలా మార్చాలి. ఎందుకంటే దాదాపుగా ఫ్లాష్ బ్యాక్లు ఉన్న సినిమాలు అవి వేరైతే, ఈ లీనియర్ స్క్రీన్ ప్లే, లీనియర్ స్టోరీ నెరేషన్లోకి వచ్చేసరికి అంటే ఒకటే స్ట్రైట్ కథ, మధ్యలో మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లు కట్టే, ఫ్లాష్ బ్యాక్ల నుంచి మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ కథ మిక్స్ అయ్యే రోజులు కావు అవి. స్ట్రైట్ నెరేషన్గా చెప్పే రోజుల్లో కూడా అప్పుడు ఏదో అన్ని సీన్లు రాసేసుకునేవారు. కామెడీ వచ్చేసేది, కామెడీ సీన్లు సెపరేట్గా ఉండేవి. మధ్యలోని 4-5 సినిమాలు హీరో సీన్స్ వచ్చిన తర్వాత కామెడీ సీన్స్ వచ్చేసేవి. కామెడీ సీన్స్ తర్వాత మళ్ళీ ఒక పాట వచ్చేసేది. పాట తర్వాత మళ్ళీ హెవీ సీన్స్, సెంటిమెంటల్ హెవీ సీన్స్ వచ్చేసేవి, పెద్ద పెద్ద డైలాగులు, వ్యవహారం. అలాంటి వాతావరణం నుంచి తమిళ్ సినిమాని ఒక టర్న్ తిప్పిన రైటర్ భాగ్యరాజా గారని, ఆయన పేరు ఒక్కటే చెప్పాలి. భారతీరాజా గారు విదేశాల్లో తిరుగుతున్న సినిమాని తీసుకొచ్చి గ్రామీణ వాతావరణంలోకి తీసుకొచ్చి అక్కడ స్థాపిస్తే, అక్కడి నుంచి మీకు ఎన్ని సినిమాలు, 100 సినిమాలు ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన, విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమాలు ఉంటే, భాగ్యరాజా గారు చేసిన గొప్ప డెవలప్మెంట్ తమిళ సినిమాకి ఏంటంటే స్క్రీన్ ప్లే ఆర్డర్ని కొత్తగా చెప్పడానికి ప్రయత్నించి అందులో సక్సీడ్ అయిన రైటర్గా భాగ్యరాజా గారు మంచి హైలీ సెలబ్రేటెడ్ అనమాట. ఒక కొత్త కథనం, మన స్క్రీన్ ప్లే అంటే కథను ఎలా చెప్పాలి, ఎక్కడ ఓపెన్ చేయాలి, ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడ మళ్ళీ ఆ సీన్ని ప్రజెంట్ చేయాలి అనే ఒక ఆర్డర్లో భాగ్యరాజా గారు ఆయన ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. ఇప్పుడు అన్ని టెక్నిక్లు లేవు. అప్పుడు ఉన్న కథని జాగ్రత్తగా అలాగ తీసుకెళ్ళి సీన్లతో చెప్పేసి ఆడియన్స్, పెద్ద పెద్ద యాక్టర్లు ఉండేవారు, ఎంజీఆర్ గారు, శివాజీ గారు, ఇలాగ అందరూ హెవీ ఫిల్మ్స్ మధ్యలో ఈయన భారతీరాజా గారు వచ్చి 16 వయదునిల్లేతో రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు కొత్త క్యాస్టింగ్లు తీసుకొచ్చి ఆ వాతావరణంలో ఉన్నప్పుడు భాగ్యరాజా గారు చేసిన ఆ డెవలప్మెంటు తమిళ సినిమాకి చాలా పెద్ద ప్రయోజనాన్ని చేకూర్చింది. ఎందుకంటే అప్పుడే జనరేషన్స్ మారడం, ఆ జనరేషన్స్ మారిన దానిలో ఆ ఓల్డ్ బ్లాక్స్గా సినిమా అలా వెళ్ళిపోతున్న దాన్ని కొంచెం ఇంట్రెస్టింగ్ నెరేషన్లోకి తీసుకురావడానికి స్క్రీన్ ప్లే అనే దాన్ని ఒక చాలా ప్రధానమైన పదునైన ఆయుధంగా వాడిన తొలి రచయిత తమిళ సినిమా ఇండస్ట్రీలో భాగ్యరాజా గారు. దానిలో డౌటే లేదు. నాతో గొల్లపూడి మారుతురారు ఒకసారి అన్నారు, మాస్టర్ స్టోరీ టెల్లర్ అయ్యా, సచ్ ఎ టెల్లింగ్ ఇంపాక్ట్ సినిమా అని చెప్పడంలో గొల్లపూడి మారుతురారే. అతను 250 సినిమాల వరకు రాసిన ఒక గొప్ప రచయిత, స్టేజ్ రైటర్ అండ్ సినిమా రైటర్. అలాంటి ఒక చెయ్యి తిరిగిన రచయిత, పేరు మోసిన రచయిత ఆయన ఒకరోజు నాతో అన్నారు, భాగ్యరాజా ఎక్స్ట్రాడినరీ, నువ్వు వినాలయ్యా,
భాగ్యరాజ కథ చెప్తున్నప్పుడు నువ్వు వినాలి అన్నారు ఓ రోజు నాతో. అంటే ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదు కదా సార్, ఈ మాట ఏదైనా స్టోరీ నెరేషన్ ఉంటే నాకు చెప్పండి సార్ అన్న. అప్పుడు మేము మద్రాసులో ఉన్న రోజు అంటే సరే అని చెప్పి ఒకరోజు కబురు పెట్టారు, ఇవాళ భాగ్యరాజ్ అని కలుస్తున్నాను నేను, ఏదో కథ డిస్కస్ చేయడానికి, నువ్వు కూడా రా అని చెప్పి. అక్కడే టీ నగర్లోనే మారుతిరారు ఇంటికి కొంచెం దూరంలోనే భాగ్యరాజ గారి ఇల్లు ఉండేది అనమాట. సరే అని వెళ్తే ఆయన కథ చెప్పినప్పుడు నాకు తమిళ్ బాగా అర్థమయ్యేది, మారుతిరారుకి కొంత అర్థమయ్యేది, కొంత అర్థం కాక సంథింగ్ అలాగ నడిచేది. ఆ కథ చెప్పినప్పుడు మామూలు జనరల్ ఫ్యామిలీ డ్రామా కథ అది, కానీ ఆయన క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసే విధానం, మళ్ళీ ఆ క్యారెక్టర్లను కొంతసేపు కనిపించకుండా మళ్ళీ అవి కథలోకి ఎలా రిటర్న్ అయ్యాయి, ఏ పాయింట్లో ఆ క్యారెక్టరు అమ్మా ఇక్కడికి ఈ క్యారెక్టర్ వచ్చిందా, భలే ఉందే, మంచి షాక్ ఇచ్చింది క్యారెక్టర్ మళ్ళీ వచ్చి అని అనిపించింది నాకు ఆ 1 hour స్టోరీ నెరేషన్లో. దట్ ఈస్ వాట్ ది ఇంపాక్ట్ భాగ్యరాజ గారు క్రియేటెడ్ ఆన్ తమిళ్ సినిమా. అండ్ తర్వాత ఆయన క్రియేట్ చేసిన ఇంకో ట్రెండ్ ఏంటంటే, ఆయన సినిమాల్లో ఆయనే కొన్ని సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసి కూడా సక్సెస్ అయ్యారు. ఆయనే డైరెక్టర్, ఆయనే హీరో. ఇప్పుడు ఆ తర్వాత ట్రెండ్ చాలామంది ఇప్పుడు తమిళ్లో బాగా అది ముమ్మరంగా నడుస్తుంది. తమిళ అండ్ మలయాళం అంటే అన్ని చోట్ల వాళ్ళే హీరోలు, వాళ్ళే కథలు. ఎందుకంటే హీరోల డేట్లు, ఆయనకి హీరో దొరకకపోవడం అన్నది ప్రధానమైన ప్రాబ్లం అయినప్పుడు భారతీరాజా గారే సజెస్ట్ చేసి, వాళ్ళు వీళ్ళు ఎందుకు ఇంక నువ్వే చేసుకో, కథ ఇంత బాగుంది కదా అని అంటే నిర్మాతలు అడిగితే నిర్మాతలు కూడా ఓకే చేశారు. అప్పటి నుంచి భాగ్యరాజ గారు చాలా సినిమాలు తన కథలను తనే 25 సినిమాల వరకు డైరెక్ట్ చేశాడు. 75 సినిమాల్లో, ఇతరుల సినిమాల్లో కూడా యాక్ట్ చేసి మంచి యాక్టర్ అతను బేసిక్గా. ఎందుకంటే తమిళనాడులో మన ఆంధ్ర తెలంగాణలో ఎలాగైతే ఆ నాటక సాంప్రదాయం, సాంఘిక నాటకాలు ఆడడం అనే సాంప్రదాయం మనకు ఎలాగుందో ఊళ్ళల్లో, వాళ్ళకు కూడా అలాగే. భారతీరాజా కూడా నా డ్రామాలు రాసుకుని వచ్చిన అతనే, బాలచంద్ర గారి డ్రామాలు రాసి ఆడి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళే. అండ్ తమిళనాడు చీఫ్ మినిస్టర్గా పనిచేసిన కరుణానిధి గారు కూడా అదే విధంగా నాటకాలు, తమిళ్లో నాటకాలు రాసి ఆడి ప్రదర్శించి సినిమాల్లోకి వచ్చి మళ్ళీ రాజకీయాల్లోకి, అదంతా ప్రయాణం వేరు అనుకోండి. అలాగా భాగ్యరాజ గారు నటించడం, స్క్రీన్ ప్లే, స్టోరీ, డైరెక్షను, మ్యూజిక్ కూడా ఫర్ ఫ్యూ ఫిల్మ్స్ ఇన్ని చేసిన ఒక పెద్ద లెజెండ్గా భాగ్యరాజ గారు చాలా గ్రేటెస్ట్ హిస్టరీనే క్రియేట్ చేశాడు. తర్వాత ఆయన ఆ అడుగుజాడల్లో ఎంతోమంది నడిచారు. ఇప్పుడు మన తెలుగు వరకు వస్తే కనుక ఆయన లాస్ట్ పిక్చరు మన శాఖరకముల నాగార్జున గారు, ధనుష్ యాక్ట్ చేసిన సినిమాలో కూడా భాగ్యరాజ గారు యాక్ట్ చేయడం జరిగింది. అండ్ తెలుగులో పెళ్ళయింది కానీ అని అల్లరి నరేష్ యాక్ట్ చేసిన సినిమాకి ఆయనే డైరెక్ట్ చేశారు. అండ్ విక్టర్ వెంకటేష్ గారి కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్గా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద డాక్టర్ కేఎల్ నారాయణ గారు అండ్ ఎస్ గోపాల్ రెడ్డి గారు సంయుక్తంగా నిర్మించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాకి కథను కూడా ఈవివి గారు తన కథల నుండి, లేకపోతే కథా రచయితలను పెద్ద టీమును పెట్టుకుని ఆయన చాలా ఒక పెద్ద వర్క్షాప్ మెయింటైన్ చేసేవారు. ఈవి సత్యనారాయణ గారు ఆయన వల్ల ఎంతోమంది రచయితలు ఇక్కడ బతికి బట్ట కట్టారు. ఈవి సత్యనారాయణ గారు చచ్చిపోయే లోకాల్లో ఉన్నారు, కానీ ఆయన వల్ల రచయితలకి చాలా వాల్యూ వచ్చింది సినిమా ఇండస్ట్రీలో, ఈవివి గారి వల్ల. ఆయన ఈ కథని ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు కథని భాగ్యరాజ గారి దగ్గర విని నిర్మాతలు కేఎల్ నారాయణ గారికి చెప్పడం జరిగింది. మంచి కథ విన్నాను, మనం చేద్దామని. ఓకే అంటే ఓకే అనుకున్నారు. అదే మనకి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మంచి కామెడీ, ఎంటర్టైన్మెంటు, ఫ్యామిలీ, సెంటిమెంటు, కొత్త ప్రపంచం. ఆ నేపాలీ పిల్లని తీసుకొచ్చి ఇక్కడ అదో డిఫరెంట్ ఫిల్మ్గా చాలా పెద్ద హిట్ అయింది సినిమా ఆ రోజుల్లో. అండ్ చాలా పెద్ద విచిత్రమైన విషయం ఏంటంటే, ఇదే కథని తమిళ్లో భాగ్యరాజ గారు మళ్ళీ ఇంకోళ్ళకి కూడా ఇస్తే అదొక చిన్న సినిమా. ఇది కొంచెం పెద్ద హీరో, విక్టర్ వెంకటేష్ గారు పెద్ద హీరో, సౌందర్య అండ్ అమ్మాయి నేపాలీ అమ్మాయి కొత్త హీరోయిన్ పట్టుకొచ్చారు. ఇది చాలా పెద్ద క్యాస్టింగ్ మంది, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం గారు, మల్లికార్జునరావు, ఎంత పెద్ద క్యాస్టింగ్, పెద్ద బడ్జెట్ సినిమా ఇది. కానీ అక్కడ తమిళ్లో పాండ్యరాజ్ అనే ఒక స్మాల్ టైం హీరో, ఆ హీరోకి ఇచ్చేస్తే ఒక కథని, ఇదే కథని ఆయన అక్కడే ఇస్తే ఆ కథని వాళ్ళు ఏదో చిన్న లెవెల్లో చిన్న బడ్జెట్లో తీస్తే అది కూడా అక్కడ పెద్ద హిట్ అయిపోయింది. ఇదే కథ, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు కథే తమిళ్లో కూడా పాండ్యరాజ చేస్తే ఒక చిన్న సినిమా, అది కూడా చాలా పెద్ద హిట్ అయింది.
సో భాగ్యరాజ అనే ఒక తర్వాత ఆయన రాజకీయాల్లో అక్కడ తమిళ్లో చాలా సర్వసాధారణమైన విషయం. మనకి ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చాక చాలామంది సినిమా నటులు రాజకీయాల్లోకి వచ్చారు, కానీ లేకపోతే మనకి ఆ సంప్రదాయం అసలు లేదు. అక్కడ ఎంజీఆర్ గారు పాలిటిక్స్లో ఉండడం వల్ల ఏంటంటే సినిమా వాళ్ళు చాలామంది రాజకీయాల్లోకి వచ్చి తలో పార్టీ పెట్టుకున్నారు. అండ్ అన్న డిఎంకే ఇవన్నీ ఎప్పుడు క్లాషెస్ అక్కడ తమిళనాడులో. అందులో ఈయన కూడా కొన్నాళ్ళు ఆల్ ఇండియా అన్న డిఎంకేలో ఉన్నారు, మళ్ళీ డిఎంకేలో ఉన్నారు, మళ్ళీ కొత్త పార్టీ అన్నారు. ఏదో మొత్తానికి నడిచింది. ఆయన వైఫే, మన మొదటి వైఫ్ జాండీస్ ఏదో వచ్చి పోయింది ఆయనకి. మళ్ళీ ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్న సందర్భంలో ఈవిడ పూర్ణిమ జయరామన్, అంటే మంత్రి గారు ఇంకోటి సినిమాలో చిరంజీవి గారితో కాంబినేషన్ చేసిన పూర్ణిమ జయరామన్ గారు వైఫ్గా వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకి 2 పిల్లలు పుట్టడం జరిగింది. ఈ హ్యాడ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ లైఫ్. ఎక్కడో విలేజ్ నుంచి పట్టకూటి కోసం ఈ పూట భోజనం ఎలా నడుస్తుంది, ఈ నెల రోజులు ఎలా గడుస్తుంది అని ఎదురు చూసిన వ్యక్తులు తర్వాత కాలంలో ఒక చరిత్రను సృష్టించి, ఇట్ హ్యాపెండ్ విత్ ఎవ్రీబడి ఇన్ తమిళ్ ఇండస్ట్రీ. ఒక ఎంజీఆర్ గారు కానీ, లేకపోతే ఒక శివాజీ గారు కానీ, అందరూ దే స్ట్రగుల్డ్ సో మచ్. అదే దాంట్లో ఈ రోజున భాగ్యరాజ గారు కూడా అంత హిస్టరీ క్రియేట్ చేసి ఆయన అనుకుని ఒక లెగసీని తమిళ్ ఇండస్ట్రీకి వదిలి, అండ్ ఆయన 70 సినిమాలు కూడా ఇక్కడ చాలా చాలా బాగా ఆడివి ఆ రోజుల్లో. సింగిల్ స్క్రీన్ థియేటర్స్, అప్పుడు మల్టీప్లెక్స్లు ఎవరికి తెలియదు కదా. భాగ్యరాజ సినిమా వచ్చిందని చెప్పి వెళ్ళడాలు చాలా నాకు బాగా గుర్తున్నాయి భాగ్యరాజ గారు. సో ఈజ్ అ సెలబ్రేటెడ్ తమిళ ఇండస్ట్రీలో ఒక దిగ్గజం లాంటి డైరెక్టరు ఈ రోజున తమిళ సినిమా ఇండస్ట్రీని వదిలి నిష్క్రమించడం జరిగింది. సో ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్, గ్రేట్ ట్రిబ్యూట్ ఫ్రమ్ అవర్ హిట్ టీవీ స్టూడియోస్. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.